హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఈరోజైతే నేను మార్నింగ్ చూపించాను కదండి కుర్తాది. అది వచ్చేసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెడదాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫస్ట్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇది లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నానండి. అలానే షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. అలానే ఆర్మ్ హోల్ లెంత్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. అలానే అప్ చెస్ట్ కూడా 5.5 6 వరకు తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను 6 మంత్స్ బాబు కోసం అని చెప్పాను కదా. సో ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అంటూ ఏమి ఉండవన్నమాట. అందుకని చెప్పేసి నేను నార్మల్గా కొలతలు తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి మోస్ట్లీ వాళ్ళకి. సో నేనైతే లెంత్ అదంతా 14 ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట. అలానే కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. తర్వాత అయినా ఆ ఫోల్డింగ్ తీసేసినా సరిపోతుంది అని చెప్పేసి, కొంచెం పెరుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు అనేది, అందుకనేసి. కట్స్ వచ్చేసి నేను 11 ఇంచెస్ దగ్గరికి తీసుకున్నానండి. చూడండి, మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి అక్కడికి మనం పైన అప్ చెస్ట్ మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి వరకు కింద వరకు లైన్ కొట్టుకోవాలన్నమాట. ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్స్ట్రా ఖర్చు కూడా ఎక్కువేం పెట్టలేదండి, జస్ట్ ఒక 1 ఇంచ్ అలా పెట్టాను అంతే. ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకుంటాయి అనమాట, మళ్ళీ ఎక్కువగా పెడితే ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అందుకనేసి. అలానే నేను నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. అలానే డౌన్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను. బ్యాక్ వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ 30 ఇంచ్ అలా తీసేసుకొని మనం షోల్డర్కి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి కలిపేసుకుంటే సరిపోతుంది. సో చూపిస్తున్నాను కదా చూడండి, ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలండి. నాది కెమెరా యాంగిల్ సరిగా లేదనమాట. సో నేను చెప్తున్నాను కదా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అలానే చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కటింగ్ చేసేసుకోవడమే. ఇక మనం నెక్ అదేంటంటే ఫస్ట్ బ్యాక్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ది విడిగా తీసుకొని ఫ్రంట్ కట్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఘాట్స్ పెట్టేసుకోండి మీరు ఎక్కడికక్కడ. ఎందుకంటే అప్ చెస్ట్ దగ్గర ఘాట్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట మనకి. ఇట్లా బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ది బ్యాక్ విడిగా చేసేసుకోవాలి. మార్జిన్స్ అన్నీ నీట్గా తీసేసుకొని కట్స్ దగ్గరికి మనం ఒక ఘాట్ పెట్టేసుకున్నామని అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అక్కడి వరకు స్టిచ్ వేసుకొని కట్స్ పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను ఫ్రంట్ది కట్ చేసుకోవడానికి లోతు కూడా తీస్తున్నాను చూడండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ అట్లా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా హై నెక్ కాలర్ వేస్తున్నాం కాబట్టి మనం షోల్డర్కి ఒక 1 ఇంచ్ కింద నుంచి మనం లోత్ అనేది తీసేసుకోవాలన్నమాట. సో నాదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ కటింగ్ అయిపోయింది. అలానే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసేసుకుంటున్నాను అనమాట. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 10 అలా తీసుకున్నానండి. 10.5 వరకు తీసుకుంటే సరిపోతుంది. అలానే మనం కింద వచ్చేసి నేను హ్యాండ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, 3.5 అలా తీసుకుంటున్నాను. అలానే మనం డౌన్కి వచ్చేసి నేను పైన 2 ఇంచెస్ దగ్గరికి పెట్టేసుకున్నానండి. మోస్ట్లీ ఇది అర్థమైపోతుందిలే అని నేను ఫాస్ట్గా కటింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీకు లాంగ్ వీడియో ఎక్కువ లాంగ్ అయినా కూడా మీకు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మీకు ఏదైనా ఇందులో డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాలేదు అని అనిపిస్తే రిప్లై ఇస్తాను. సో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. మిడిల్కి ఘాట్ పెట్టేసుకొని మనం ఫ్రంట్కి లోత్ కూడా తీసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి. అట్లా మనం నార్మల్ బ్లౌజెస్కి లోత్ ఎలా తీసేసుకుంటామో మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. సో ఆ విధంగా తీసేసుకోవాలన్నమాట. ఇదే ఇప్పుడు ఈ లైనింగ్స్ అన్నీ మనం ఒరిజినల్ మీద పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. సో నేనైతే ఫస్ట్ నాది డ్రెస్ కటింగ్ చేసుకున్నాను అన్నాను కదా, ఆ విధంగా ఆ డ్రెస్ కటింగ్ చేసుకోగా మిగిలిన క్లాత్లో నేనే ఇది స్టిచ్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అది కటింగ్ చేసేసుకున్నాక ఇది కట్ చేస్తున్నాను కదా. సో ఆ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని నేను కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది నాకు ఈ లెంత్లో కొంచెం తగ్గుతుందనమాట. వెడల్పు సరిపోతుంది కానీ లెంత్లో కొంచెం తగ్గుతుంది. సో నేనేం చేశానంటే నిలువుగా పెట్టేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాను అనమాట. ఏంటంటే మనం లైనింగ్ జాయింట్ వేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అలా చేశాను. మనకి కాలర్కి కూడా మళ్ళీ క్లాత్ కావాలి కదా, అందుకని చెప్పేసి. సో ఆ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనకు కొంచెం జాయింట్లు పడతాయండి, అది చూపిస్తున్నాను కదా, అక్కడ జాయింట్ వేసేసుకొని తిప్పేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మనం ఒరిజినల్ లైనింగ్ మనం కలిపి స్టిచ్ చేసుకోవాలండి. సో బ్యాక్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.
నేను ఇదంతా స్టిచ్ చేసేది ఏం చూపించట్లేదండి, ఎందుకంటే మీకు వీడియో లాంగ్ అయిపోతుంది కదా. జస్ట్ ఇవన్నీ జాయింట్స్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవడమే కదా. ఎక్స్ట్రాస్ నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నానండి. మనం నెక్ ఇది డౌన్ వచ్చేసి మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. చిన్నపిల్లలకి తల ఎక్కాలి కదా, కాలర్ నెక్ కదా ఇది, అందుకని చెప్పేసి మనం కింద డౌన్ వచ్చేసి 4.5, 5 వరకు తీసుకోవచ్చు. నేనైతే 4.5 ఇంచెస్ అట్లా తీసుకుంటున్నానండి. 4.5 ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట అక్కడ వరకు స్లిప్ట్ వేసుకోవడానికి. ఇది అనేది స్లిప్ట్ అనేది మనం 2-3 రకాలుగా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈజీ మెథడ్లో వేసేస్తున్నాను, చిన్న బాబే కదా అనేసి మీకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఒక 1.5 ఇంచ్లో మనం వెడల్పులోని క్లాత్ తీసుకొని చూపిస్తున్నాను కదా, అట్లా మనం నీట్గా ఒక 1/4 ఇంచ్ వెడల్పు వచ్చేటట్లు కుట్టుకోవాలన్నమాట. ఈ కిందకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ కార్నర్లో సూది కిందకి దించేసి కొంచెం పక్కకి ఒక 2 కుట్లు స్టిచ్చెస్ వేసుకొని మళ్ళీ మనం సూది కిందకి దించేసి మళ్ళీ ఇటు సైడ్కి స్ట్రైట్గా అనేసుకోవడమేనండి, స్ట్రైట్గా కుట్టు పెట్టేసేసుకోవడమే. ఇదేంటంటే ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ వచ్చేసి. మనం ఇంకొకసారి బకరంతో కూడా వేసుకోవచ్చు అనమాట. బకరమైన క్యాన్వాస్ అయినా యూజ్ చేసి కూడా వేసుకోవచ్చు, అది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు మనం ఆ కింద క్రాస్గా వచ్చిన చోట ఘాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఘాట్స్ పెట్టేసుకొని మనం హుక్స్ పట్టి ఎలా ఫోల్డ్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసేసుకోవడమే. ఇట్లా అయితే ఈజీగా ఉంటుందండి, బిగినర్స్ కూడా కుట్టేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఏంటంటే ఆ కార్నర్ దగ్గర కొంచెం చూసి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. 1 ఇంచ్ వెడల్పు అట్లా పెట్టేసుకుంటే సరిపోతుందండి. అది వెడల్పు అనేది మన ఇష్టం అనమాట, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది, చిన్నపిల్లలే కదా. జస్ట్ నేనైతే ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. సో చూపిస్తున్న విధంగా నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కటింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక దాని మీద పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటాం కదా, మనం హుక్స్ పట్టికి పెట్టుకునే విధంగానే పెట్టేసుకొని ఒక పైన నేను మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి కిందకి కలిపి 2 కలిపి స్టిచ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫినిషింగ్ నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ కింద కూడా అది నీట్గా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒక 2.5 వరకు మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఓపెన్కి ఒక 2 ఇంచెస్ ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఓవరాల్గా మనకి 4 ఇంచెస్ 4.5 వరకు ఓపెన్ వచ్చేస్తుంది. పైన ఒక 2 ఇంచెస్ మనం నెక్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ 2 ఇంచ్ మనం నెక్ అదే కిందకి జాయింట్ చేసుకుంటున్నాం కదా, 2 ఇంచ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. అక్కడ ఒక 3 షో బటన్స్ పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. చూడడానికి కూడా రెడీమేడ్ స్టైల్లో ఉంటుందన్నమాట మనకి. సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసుకొని 2 కలిపి జాయింట్ చేసేసుకోవాలన్నమాట. నేను హ్యాండ్ స్టిచ్ చేసేదైతే మీకేమీ చూపించట్లేదండి, ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది కదా, మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ హ్యాండ్స్ వేయడం వచ్చే ఉంటుంది కదా మీకు. ఎవరికైనా రాకపోతే బిగినర్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏంటంటే ఏదైనా బ్లౌజ్ కానీ అట్లా చూపిస్తాను మళ్ళీ పర్ఫెక్ట్గా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలి, ఎలా వేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనేది కూడా చెప్తానండి. ఈ హ్యాండ్ కటింగ్లో కూడా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నేనైతే హ్యాండ్కి తిప్పేసుకుంటున్నాను అనమాట. జస్ట్ పైపింగ్ లాగా అది కూడా ఏమీ వేయట్లేదు, తిప్పేస్తున్నాను. తిప్పేసేసి నాకు జాయింట్స్ పడుతున్నాయి కదా మెయిన్ క్లాత్కి వచ్చేసి, అది కూడా వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం నెక్ ఓవరాల్ ఎంత ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఒకసారి నెక్ అనేది సాగతీయకుండా చూసుకోవాలి, లెంత్ ఎంత ఉంది అనేసి. దీని విధంగా మనం ఎంతైతే వచ్చిందో అంత మనం క్యాన్వాస్ పేపర్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. నాకైతే 13.5, 14 దాకా వచ్చిందండి. కొంచెం 13.5కి 14కి మిడిల్లో వచ్చిందనమాట. సో నేను 14 అట్లా తీసేసుకుంటున్నాను. చూడండి 13.5 అట్లా వచ్చింది. సో ఆ విధంగా మనం ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకొని ఒక 1.5 ఇంచ్ వెడల్పులో తీసేసుకుంటే సరిపోతుంది. ఇది నేను వేరే దానికి నెక్ కోసం కటింగ్ చేయగా మిగిలిన పీస్ తీసేసుకున్నాను. సో స్ట్రైట్గా ఒక లైన్ కొట్టుకొని నేను ఇది స్ట్రైట్ కాలర్ వేస్తున్నానండి. చూడండి, ఇది మీరేంటంటే కాలర్ అనేది వెడల్పు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, కానీ నేనైతే ఒక 3/4 ఇంచ్ అట్లా పెట్టుకుంటున్నాను, సరిపోతుంది చిన్న బాబు కదా అనేసి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ అలా కూడా తీసుకోవచ్చు. సో నేనైతే 3/4 ఇంచ్ అట్లా తీసుకున్నాను అనమాట. అంటే 1/2 ఇంచ్కి పైన ఒక 2 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. సో లాస్ట్కి మనకి ఎంతవరకు అయితే లెంత్ వచ్చిందో అంతవరకు తీసుకొని జస్ట్ లాస్ట్కి కర్వ్ కొంచెం తిప్పుకుంటే షేప్ కోసమేనండి అది. రాని వాళ్ళు స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు.
కొంచెం కర్వ్ తీసుకుంటే చూడడానికి షేప్ బాగుంటుందన్నమాట. సో ఆ విధంగా నేను ఎంతవరకు అయితే నాకు వచ్చిందో బాబు దానికి డ్రెస్ నెక్ అంతవరకు తీసుకొని కటింగ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ కొంచెం కర్వ్ తిప్పుకొని కటింగ్ చేసేసుకుంటున్నాను. దీనికి వచ్చేసి మనం కాలర్ వేయడానికి ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ లైనింగు ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుందండి, కొంచెం మందంగా వస్తుంది నీట్గా. సో చూపిస్తున్నాను కదా, ఒరిజినల్ పార్ట్ నేను కింద పెట్టేసుకొని లైనింగ్ పైన ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టుకోవాలన్నమాట. క్యాన్వాస్ పేపర్ నార్మల్గా ఐరన్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది నీట్గా, అంటే కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట మీకు. నాకు ఇంకా టైం లేట్ అయిపోతుందని చెప్పేసి నేను అట్లనే కుట్టేసుకుంటున్నాను. మీరైతే కదలకుండా కుట్టుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి, అది నీట్గా కదలకుండా ఉంటుంది, మీకు స్టిచ్చింగ్ కూడా నీట్గా వస్తుంది. నాకు అలవాటే కాబట్టి నేను కుట్టేస్తున్నాను. లేదా పిన్స్ అయినా పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు, తర్వాత పిన్స్ తీసుకోవచ్చు. అది స్టిచ్ అనేది ఏంటంటే చూడండి, మీరు క్యాన్వాస్కి ఇటు పక్కకి ఎక్కువ రావద్దనమాట. జస్ట్ క్యాన్వాస్కి లాస్ట్లో స్టిచ్ వేసుకోవాలి. అది మనం మళ్ళీ తిప్పేసుకోవాలి కదా. సో క్యాన్వాస్ పేపర్ మీద ఎక్కువ స్టిచ్ పడితే అది తిరిగేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఆ పక్కన ఒక పావించ్ అట్లా వెడల్పులో ఉంచేసుకొని మిగిలినంతా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని ఘాట్స్ ఇచ్చుకుంటే ఈజీగా మనకి ఫోల్డ్ అవుతుంది అనమాట. రివర్స్ చేసుకోవాలి కదా మళ్ళీ మనం, అందుకని చెప్పేసి. సో అట్లా క్రాస్గా ఘాట్స్ ఇచ్చుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఈ కాలర్ అనేది ఏంటంటే బిగినర్స్ కూడా వేయొచ్చండి, బట్ 1-2 సార్లు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు కటింగ్ చేసేసుకోండి. నీట్గా తిప్పేసుకోవాలి. తిప్పిన తర్వాత మనకి కుట్టు వేసే దగ్గర కూడా ఒక 1/4 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి మళ్ళీ కటింగ్ చేసేసుకున్నాను. మీకు రివర్స్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. క్యాన్వాస్ పక్కకి చూడండి, ఒక 1/4 ఇంచే వెడల్పు ఉందన్నమాట. మిడిల్కి ఘాట్ కూడా పెట్టుకోవాలి. మనం మొత్తం ఫోల్డ్ చేసుకొని మిడిల్కి ఘాట్ పెట్టుకోవాలన్నమాట. అలానే మనం తీసుకున్న డ్రెస్కి కూడా నెక్కి మిడిల్కి ఘాట్ పెట్టుకోవాలి బ్యాక్కి. అప్పుడు ఏంటంటే ముందు మనం క్యాన్వాస్కి పెట్టుకున్న ఘాటు ఈ డ్రెస్కి ఘాటు పెట్టుకున్నాం కదా, ఇది మనం స్టిచ్ చేయంగా ఆ ఘాట్స్ అనేది క్లియర్గా మనకి ఎక్కడ వరకు అయితే దీనికి ఘాట్ పెట్టుకున్నామో అది కూడా అక్కడ వరకు కరెక్ట్గా వస్తే వచ్చినట్లు అనమాట. లేదు అంటే మళ్ళీ మీరు ఎక్కడో కొంచెం నెక్ కానీ ఇది కానీ సాగదీయడం చేసి ఉంటారు అన్నట్లు అర్థమైపోతుంది మనకి. సో చూపిస్తున్నాను కదా, నేను రివర్స్ తీసుకొని వేసుకుంటున్నానండి. పైనుంచి వేసుకోవచ్చు, కింద నుంచి వేసుకోవచ్చు అనమాట. రివర్స్ చేసి వేసుకుంటే నీట్గా వస్తుంది. రివర్స్ చేసి వేసుకొని అబ్జర్వ్ చేయండి. నేను కాలర్ వేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ మనం బకరం పీస్ అదే క్యాన్వాస్ అంటించాం కదా, అది స్టిచ్ చేస్తున్నాను నేను. తర్వాత రివర్స్ తిప్పి ఏంటంటే పైన ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, అది స్టిచ్ చేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. నాకు ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి ఆ స్టిచ్ అనేది. మీరు అది స్టిచ్ చేసుకొని నీట్గా సైజు మార్కింగ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా, అవి జాయింట్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు అది క్లిప్ మిస్ అయిపోయిందనమాట, నేను రన్నింగ్లో ఉందనుకున్నాను, చూసుకోలేదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.